పులివెందుల పట్టణంలోని వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన వైఎస్ఆర్సీపీ నాయకులు టీడీపీ ఇంటింటి ప్రచారంపై తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన ఆడబిడ్డల నిధి, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్, పింఛన్లు వంటి హామీలను అమలు చేయలేదని ఆరోపించారు. వైఎస్ జగన్ హయాంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేశామని 23వ వార్డులో తాగునీరు, మౌలిక సదుపాయాలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులు జరిగాయని పేర్కొన్నారు. టీడీపీ నాయకులు ప్రజలకు వాస్తవాలు చెప్పాలని, పులివెందుల మెడికల్ కాలేజీకి నిధులు, సీట్లు రాకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. ఈ సమావేశంలో 23వ వార్డు ఇన్ఛార్జ్ మురళీమోహన్, సంపత్, సురేంద్ర, భాస్కర్తో పాటు పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. పులివెందుల మున్సిపాలిటీలోని 23వ వార్డుకు చెందినటువంటి కొంత తెలుగుదేశం నాయకులు వార్డు అభివృద్ధి గురించి ఇంటింటి ప్రచారంలో నిన్న పాల్గొన్నారు. వీళ్ళు వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, పులివెందుల్లో ఏమైనా అభివృద్ధి చేశారా? అలాగే తెలుగుదేశం గవర్నమెంట్ వాళ్ళు ఆడబిడ్డల నిధి కోసం అని చెప్పి 18 సంవత్సరాలు నిండిన వారికి ప్రతి మహిళకు 1500 రూపాయలు చొప్పున ఇస్తామని హామీ నెరవేర్చలేదు. అలాగే నిరుద్యోగ భృతి కింద 3000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఇస్తామని చెప్పినారు. ఆ మాట వాస్తవం కాదా? అలాగే ఫీజు రీయింబర్స్ కింద ప్రతి ఒక్కరికి 3000 రూపాయలు అని ఆ మాట ఊసేయలేదు. అలాగే ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీలకు 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికి పింఛని ఇప్పిస్తామని చెప్పి ఇంతవరకు వంచినారు. అలాగే ఈ పథకాలన్నీ ఇంటింటికి ప్రచారాలకు సంబంధం లేదా? మరియు మీరు ప్రజల ఇంటి దగ్గరికి వెళ్ళి ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? అలాగే కొత్తగా వచ్చినటువంటి తెలుగుదేశం ఇన్ఛార్జీలు మీ అబ్బా కాలంలో నుంచి పంచాయతీకి ఉన్నప్పటి నుంచి వైఎస్ కుటుంబంలో వార్డు నెంబర్ గా పనిచేసినాడు. మీ అబ్బా అభివృద్ధి చేయలేదా? మీ అబ్బాయంలో వచ్చేసి ఈ వార్డులో వాటర్ సౌకర్యం లేనప్పుడు రాజారెడ్డియంలో 3 బోర్లు వేశారు. శ్రీరాముల దగ్గర, రవీంద్రనాథ్ స్కూల్ దగ్గర, అంకాలమూడి దగ్గర ఇలాంటి బోర్లు వేసి ఇప్పటికీ నీటి సౌకర్యం కల్పించారు. అలాగే సిమెంట్ రోడ్లు ఎన్నో ఆ వార్డుకు సంబంధించినటువంటి వేయించారు. అలాగే వైఎస్ జగన్ గవర్నమెంట్ లో మీ చిన్నాన్న కౌన్సిలర్ గా పనిచేసినాడు. మీ చిన్నాన్న అభివృద్ధి చేయలేదా? అలాగే మీ చిన్నాన్న కరోనా టైంలో వైఎస్ కుటుంబం వారు ఎంతో సాయం చేసి మనకు సాయం చేసినారు. అలాగే రోడ్ల అభివృద్ధి భాగంగాను రోడ్డు విస్తరణ భాగంలో మీకు నష్టపరిహారము 23 లక్షల రూపాయల దాకా నష్టపరిహారం వస్తే చెల్లించినారు. అలాగే మీరు వార్డులకు సంబంధించిన ప్రతి ఇంటికి ఏదైనా సౌకర్యం కావాలన్నా మా వైఎస్ వాళ్ళు కల్పించినారు. డ్రైనేజ్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు మీరు, కానీ డ్రైనేజీ పులివెందులలో మున్సిపాలిటీలే తప్ప ఎక్కడ రాష్ట్రంలో ఏ మున్సిపాలిటీ లేదు విధంగా పులివెందులో అన్న డ్రైనేజ్ వ్యవస్థ ఉంది. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు, కొన్ని పనులు జరగలేదని. ఇంతవరకు వార్డు సంబంధించినటువంటి డ్రైనేజీ ఎక్కడే కానీ రిమార్క్ అనేది ఎక్కడా లేదు. దానికి ముందు తెలుసుకొని మాట్లాడాలి. జగన్ హయాం గవర్నమెంట్ లో ప్రతి ఒక్క పథకము చేసిన ప్రజలు కాళ్ళ ఎగరేసుకొని పాదయాత్ర చేసినాం. అలాగే మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు, ఇంటింటి ప్రచారము చెప్పినారు. చక్కా పట్టుకొని నిలదీసే అధికారం వచ్చేసింది. అందులో పులివెందులకు ప్రభుత్వ వైద్య కళాశాల రావడము, మన పులివెందుల మున్సిపాలిటీకి రావడం మన పులివెందుల ప్రజలు చేసుకున్న అదృష్టం. కానీ అలాంటి మెడికల్ కాలేజీని నిధులు ఇవ్వకుండా, సీట్లు రాకుండా కూటమి ప్రభుత్వం అడ్డుకుంది. ఇది ప్రతి ఇంటికి తెలియాలి. ఈ నీటి ప్రచారం వల్ల ప్రతి ఒక్కరూ తెలుసుకొని మాట్లాడాల్సిందిగా తెలియజేస్తున్నాం.